నా ప్రాణము, నా శరీరములో శరీరము, వెయ్యి మాటలేలా నా సర్వస్వము అయిన అర్జునుడు నా సాయము కోరి వచ్చుచున్నాడు. ఇందులో ఆశ్చర్యమేమున్నది? కురు సార్వభౌముడు, రారాజు, చక్రవర్తి అయిన సుయోధనుడు నా సాయమును అర్థించుట విచిత్రము కాదా? సుయోధనుడు వచ్చుచున్నాడు. పశుపాలకుని పాదముల చెంతన శిరోపాదమున ఉన్న ఉన్నతాసనమే మాకు సముచితమైన స్థానం. వాసుదేవ, ఏమీ విచిత్రము! అనకన్నమున్ను దుర్యోధనుడిట కరుదించే మనకన్నమున్ను దుర్యోధనుడిట కరుదించే కృష్ణు తనవానిగా క్రన్నన చేసుకొని చనన్ తన మనమందు తలంపబోలు మందుండకట. వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు, ధర్మ పక్షపాతి అని ఇతడు సొంతైనడు కాదు. కానీ సమస్తము ఇప్పుడే తెలుగు. దేవ, పరంధామ, పరాత్పర, పరమపురుష వాసుదేవ, అరవిందాక్షుడు శేషశాయి జగదేకారాధ్యుడు అంబోధిజావరుడు ఆత్మావనుడు అంగజుడు శ్రీవత్సాంకుడు ఏమో నిరంతర నిర్నిద్రుడు నిద్ర చెందడి పవల్ తచ్చీర్షం ప్రక్కన అక్కురునాధుండదే కూరుచుండే తడుకుల్ కుల్కంగ పీఠమునన్ ఏనిటకేగుదించు పని ఏర్పడ సర్వము గుర్తెరింగిరాగా ఇతడు కృష్ణునకు కవ్వడికి ఏక శరీరమందురు ఈ దానవ వైరి వినియడ తానవమానముచ్చుపుటెట్లు నాపై నెనరునుటెట్లు కడు బంధుగుడు ఈతని కాతడెమెయిన్ కడు బంధుగుడు. బంధుత్వములకేమి మాకు కొద్దిగా గొప్ప లేకపోవను కాక నేను ముందుగా ఇతన్ని దర్శింపవచ్చి తిని దీనిని బట్టి ఇతడు నన్ను అవమానించినచో లోకులు పక్షపాతి అని గరిహిందురని ఆయనను సందేయమన్నక మానడు. కానీ సర్వము ఇప్పుడే తేలిపోదు.
అర్జున, ఎక్కడ నుండి రాకయితకు లాభ్యం నుండి బాబా. ఎల్లరూ సుకులే కదా. నీ దైవ అందరూ సుఖులే బాబా. యశోభాకులు నీదు వల్నలు, భవ్య మనస్కులు నీదు తమ్ములు, చక్కగనున్నవారే. భుజశాలి మృగోదరుడు అగ్రజాజ్ఞకు దక్కగ నిలిచి శాంతుగతి తాను చరించునెదెల్లుము అర్జునా. ప్రయాణం చేసి వచ్చింది లోనికి బావా ఎప్పుడు వచ్చి తీగు సుఖులే ప్రాతలు సుతులు చుట్టములు నీవా లభ్యము పట్టు కర్ణుడును మన్నీలు సుఖోప్యతులే. మీ వంశోన్నతి గోరు భీష్ముడును, మీ మేల్గోరు ద్రోణాది భూదేవులు క్షేమముమయ్య సంగుదురే. నీ తేజంబు కెత్తిముకుచును బావా. చక్రవర్తివి, అభిజాత సంపన్నుడవు, కులీనుడవు. నీ వచ్చిన పని దల్పి ముదాబకుడవుగము నాకు అఖిలావని పాలాబడే మౌళిమణి సంభావిత చరణుడవు. నీవు వచ్చుట అసదే ఇతడు అర్జునుని సంభావించు తీరు ఒక విధంబుగాను, మమ్ము గౌరవించు తీరు మరొక తెరంగుణము కల్పట్టుచున్నది. నేను ఇతడిని ముందుగా దర్శింపవచ్చు, లోకాచారం కనుక నేను వచ్చిన పని తెలుపదు. బావా, నేను వచ్చిన పని ఏమనా, కౌరవ పాండవులు పెనగు కాలము చెరువయ్యే, మాకు అవ్వారికి కూడా ఎక్కుడకు బంధు సముద్రుడవివుగాన, నీ చేరిక మాకు ఇరువురకు సేమమే కూర్చెడి దౌట. భా సాయముంగోరగయ్యగు దించితిమి గోపకులైక శిరో విభూషణ. నీవు చెప్పినది మీకు యుక్తియుక్తంగా ఉన్నది. మీ ఇరువురకును నేను సాయం చేయతకూడని. కానీ బాబా, ముందు వెనుకలను గురించి విచారిద్దాము. ముందుగా వచ్చి తీవు, అవునా బాబా? ముందుగా వచ్చి తీవు, ముందుగా అర్జును నేను చూసి తిను. బంధుగులన్న అంశమది పాయక నిల్చే, సహాయము ఇరువురు జందుట పాడి, మీకు దయచేసద సైన్య విభాగము అందు మీకు తగుదాని గైకొనుడు.
ఈతడేదో కుయుక్తి పన్నినను కొంత సాయం చేయక తప్పినది కాదు. నాకును అది కాదు. నాకు గదా గురుండు భువనస్తవనీయ పరాక్రముండు సుశ్లోకుడు అమాయకుండు విపులోక భయంకరుడు అస్మదర్థ సంధాకుశలుండు ఉదార గుణధాముడు శ్రీ బలరామదేవుడు ఈ పోకలవాడుగాడు వృధపుచ్చడు మెచ్చడతండు పార్థులం. బావా నీ ఇచ్చ వచ్చినట్లే గాని ధనంజయ, నీ అభిప్రాయం ఏమి? బావా సకల ధర్మస్వరూపుడు నీ గురుడు చెప్పినది ఏమిది బావా? బావా నీ యావచ్చక్తి పాటుబడి అర్జునునికిందు భాగము కలిగించుటే కాక కోరుకొనుటలో కూడా ముందుగా అతనికి అవకాశం ఇచ్చి ధనంజయ నీ అభిప్రాయం ఏమి అని అడుగుచుంటివి. ఇందు ఎవరి అభిప్రాయం మాత్రం ఎట్లుండేది? నీకును అతనికి చాలా వ్యత్యాసం కాదు. నీవు స్వతంత్రుడవు, అవునా బాబా? ఈతడో సేవకుడు, అగ్రసుని చెప్పు చేతలకు లోనైవ తిల్లెడి, అందులకై వేరుగాడుగవలసే. అది ఎట్లుండని ఇప్పుడు ఇతన్ని అడుగకే మనకు తోచిన విధం మన భాగములు ఏర్పరచి కోరుకోమనినా ధర్మనందనులుగా ఇది నచ్చని ఎడలా వాసుదేవుడు బంధుగుండయ్యను చూచిదివా మమ్మలను వంచే అని అనవచ్చు. ఇట్టి ఎడ మాటికి నీ తమ్ములకు చెప్పి చేసి తిని అని ప్రత్యుత్తరం ఇచ్చడానికి అవకాశం ఉంచుకున్నట్టుగా ఈ విధముగా చేయవలసి వచ్చినది బావా. దానికేమి ఇక ప్రకృతం విచారితము. అన్ని ఎడలను నాకు దిటైన వారు, అన్ని ఎడలను నాకు దిటైన వారు, గోపకులు 10,000 అకుంఠ బలులు గలరు. నారాయణాఖ్య చిన్నవారు వైపు నేనొక్క వైపు. అదీనుగాక అర్జున, యుద్ధమనరిల్త్రువారలు అబద్ధం ఎందులకు, మరి నేను పరమాత్ముడనై పరమ ఆప్తుడనై యుద్ధము త్రోవబోవక బుద్ధికి దోచిన సహాయమును వనరితుము. కృష్ణుడెంత మోసగాడు, సైన్యమనంతయు అర్జునునకు కట్టబెట్టడానికి పన్నిక పన్నినాడు. ఎంత అమాయకుండైనను ఇప్పట్ల తను కోరునా ఆయుధము పట్టడట అది సేయండట, కంచి గరుడ సేవ ఇతని చేయుపకృతి, యుద్ధార్థికి ఏడనగు ఇట్టివాని నెపండుగును. బావా కోరికలు వచ్చినాయి కదా? ఆ కోరికలు వచ్చును. నేను చెప్పబో పలుకులు తొట్టంత వరకు వింటివి కాదు. ఇదిగో మరి ఒకసారి చెప్తాను. ఆయుధం ధరింపను అనికి
అనికి అగముగాను ఒక పట్ల ఊరకే సాయము సేనివాడా పిలుచను పిమ్మట ఎగులాడిన దోయిలియకుదము నిజముతో తవ చిరుచితే కోరికము నీకేయతి ఇష్టమో కడమ ఈ తరి పాలగు పాండునందనా బాబా ఇదిగో కోరుకొనుచున్నాడు నందకుమారా యుద్ధమున నారథమందు వసింపుమయ్యా మధ్యందిన భానుమండల విధమున నీదగు కర్మి చేసి నా స్యందనముప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధము దరికే గమెగుపుదుగాక కేశవా రథమునందెన్ని చిత్రంపు ప్రతిమలుండవు కృష్ణుని కపటోపాయం వల్ల నాకే ఉపకరించినది రథమునందెన్ని చిత్రంపు ప్రతిమలుండవు అందు శివుడును విష్ణువు అజుడును ఎల్ల దేవతలు నుండవచ్చు ఆఠీవి కృష్ణుడు అర్జున స్యందన విభూష అగునుగాత పరిశేష న్యాయమున మిగిలిన ఎదు సైన్యమునే ఏనుగైకొంటిని ఇక నేను అరుగుదునా బాబా నీవు సంతుష్టాంతరంగుడు వైద్యువి కదా సంతృప్తికి అంతెక్కడిది బావా ఎవరురా అక్కడ కురురాజుకు మార్గమును చూపుడు బాబా బావా అర్జున ఇదేమిటయ్యా ఇట్లు చేసేదివి నేనేం చేస్తుంది బాబా ఆలము చేయనేనని యథార్థము పలికితి జుమ్మి ఇట్టి గోపాలుని నన్ను గోరితివి భండన పండితులు అగ్నితేజులు ఉత్తాల ధనుధరులు బహు శత ప్రమితులు యదు సింహులందరిను పాలుగా గైకొనిన్ పురుపాలుడు మరి నీవో బాలుడవైతి ఒక్కట బాబా నీ యుద్ధమేరికి కావాలయ్యా నీవు నా అన్నయ్యుడే అదే నాకు 10,000 కాదా ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ ఆలజాతికి తిన్నది పుష్టి నీ వరకు దించి రథమునన్న చాలు బాబా నే సున్నము చేసెదన్రిపుల చూపరులద్భుతమంద సర్వలోకోన్నత నాకు పేరొసగుము ఊరక చూచుచునుండు అచ్యుత నా యందు నీకు గల భక్తికి కడుంగడు సంతసించదని కాని ఊరక చూచుచుండు మనుట పీతిగాని భవద్రధస్తు నల్బరగ చూచి నీరిపులు పక్కున నవ్వి అనాదరింతురు ఆసురకులంబు మెచ్చ
రిపుసూదనతా భరమును నీకు బా నే సారథినై ఇకను విజయ సారథి నామమును చెరించెదను పరిపూర్ణముగా అనుగ్రహింపబడింది ప్రభు. సారథియంట వేదముల సారము శౌరి తదంగ్రి భక్తి చన్నారెడు క్రీడితారథికుడవునట చిందము విల్లు తేరును వారుగముల్ మొదల్ దివిజ వర్గము సంగిన వంట బాబా అస్త్ర విస్తార గురు శివాదులట సంగరమందెవడా గజాలనిన్ అన్నమ రాకకే వేసిండు వైదములమ్మ బాబా. నీ సుయోధనుడు ఇప్పుడు ఎచ్చట కలిగిండునో నీవేమని ఎరుగుదువా? పరదేవుడి సందర్శనార్థం. మరి నీవేళ మా అన్నగారి సాయం అనుకోరావు. నీవు మా అన్ననుండగా వేరే అండయ్యన బాబా. అర్జున, నా మనం మురగల యథార్థమును వచించదను వచ్చడి వాడుగాడతడు వారికి మీకును కూడతోడు వివచుడా అమ్మకామకుని భావం మున్నె ఎరింగినాడా ఆ సచరితుడు మీకు తగ సంధి పొసంగిన సంతసించు. అర్జున, నా ఇచ్చయునట్టిదే మన నరేంద్రుని ఇచ్చయు కూడా ఇటిదే. ప్రయత్నిద్దాము. పోవుదము రమ్ము బావా, పోవుదము రమ్ము బావా.